హలో ఫ్రెండ్స్, పిట్యూట్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హ్యాబిట్ గురించి నేర్చుకుందాం. ఈ హ్యాబిట్ వెనకాల ఒక బెనిఫిట్ ఉండిద్ది. ఆ బెనిఫిట్ ఏంటో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హ్యాబిట్ వచ్చేసి మన డైలీ రొటీన్ని, అంటే మన ఒక డేని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క పార్ట్లో, అంటే మార్నింగ్ ప్రొడక్టివిటీ, అంటే మీరు వర్క్ వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా అది. తర్వాత నైట్. ఈ మూడింటిని 3 భాగాలుగా చేసిన తర్వాత మనం ఉదయం ఒక అలవాటుని డెవలప్ చేద్దాం. ఆ అలవాటు ఏంటంటే, మీరు ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ చేయొద్దు. ఎందుకు ఎక్సర్సైజ్ చేయొద్దు అంటున్నానంటే, మీరు టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ ఇచ్చింది. మీరు చేయాల్సిన ఒక పని నెక్ రిఫ్లెక్సెస్, తర్వాత బాడీ స్ట్రెచ్. జస్ట్ ఈ ఒక్క చిన్న హ్యాబిట్ ని మీరు డైలీ వారీగా జస్ట్ 5 minutes చేయండి. ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ 5 minutes నెక్ రిఫ్లెక్సెస్ చేయండి. అంటే తలను జస్ట్, నేను టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎక్సర్సైజ్ లో మనం ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్, కార్డియాక్, తర్వాత స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్, మొబిలిటీ ఎక్సర్సైజ్, యోగా, ఇట్లా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, స్ట్రెచ్చింగ్. మీ బాడీని స్ట్రెచ్ చేయండి, అదొక్కటే చేయండి, ఇంకేం చేయొద్దు. అది కూడా 5 minutes, ఎక్కువసేపు వద్దు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.